హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ పీజీఈ సెట్ 2024 రిలేటెడ్ కరెక్షన్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలామంది స్టూడెంట్స్కి కరెక్షన్స్లో కొంచెం డౌట్ ఉంటుంది. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ కరెక్షన్స్ ఉంటాయి, కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అసలు కేటగిరీ 1 అంటే ఎవరు కరెక్షన్ చేసుకోగలుగుతారు, కేటగిరీ 2 అంటే ఏంటి, అండ్ ఈ రెండు డిఫరెన్సెస్ ఏంటి, సో కంప్లీట్గా దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి కరెక్షన్స్కి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా, మీరు ఒక లైక్ ఇచ్చినా మాకు ఒక మోటివేషన్, అంటే మరెన్నో యూస్ఫుల్ అప్డేట్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తానికి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏపీ పీజీఈ సెట్ 2024లో మీకు కరెక్షన్స్ రిలేటెడ్గా గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ గైడ్ లైన్స్ లింక్ అయితే ఇస్తాను. సో డైరెక్ట్గా మీరు క్లిక్ చేసిన గైడ్ లైన్స్కి మీరు చదువుకోవచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి గైడ్ లైన్స్ రిలేటెడ్గా. సో ఇక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఇన్కేస్ మెయిల్ చేయాలంటే కనుక హెల్ప్ డెస్క్ ఏపీపీజీఈ సెట్ @apsch.orgకి అనే మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాల్సి వస్తుంది ఇన్కేస్ మీరు కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక. సో ఇక్కడ అందరూ మెయిల్ చేయాలా అంటే లేదు, ఓన్లీ కేటగిరీ 1 వాళ్ళు మాత్రమే చేయాలి. సో అది కూడా చెప్తాను ఇన్ డీటెయిల్గా, కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2కి డిఫరెన్సెస్ ఏంటో. సో కేటగిరీ 1 అంటే ఏంటంటే, కేటగిరీ 1 వచ్చేసి ఎవరైతే మనం ఇండివిజువల్గా క్యాండిడేట్ కరెక్ట్ చేసుకోవడానికి వీలుండదు, ఓన్లీ ఇది కన్వీనర్ టీమ్ ద్వారానే కరెక్షన్ చేయబడుతుంది. ఐ మీన్ ఏదైతే ఇక్కడ మీరు కేటగిరీ 1 రిలేటెడ్గా కొన్ని చూపించారు చూసారు, ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలన్నా, మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా, అండ్ మీ ఫాదర్ నేమ్ చేంజ్ చేయాలన్నా, అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా, అండ్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ ఆర్ డిప్లొమా అండ్ కమ్యూనిటీ రిలేటెడ్గా ఏదన్నా ఇక్కడ కనిపిస్తున్న మీకు ఏ చేంజెస్ చేయాలన్నా దాని రిలేటెడ్గా డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇన్కేస్ నేమ్కి, ఫాదర్ నేమ్కి, డేట్ ఆఫ్ బర్త్కి మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమోని అప్లోడ్ చేయొచ్చు. ఆ సిగ్నేచర్కి స్కాన్డ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ స్కాన్డ్ సిగ్నేచర్ అంటే చాలామంది మళ్ళీ కలర్ స్కాన్ కావాలా అని అడుగుతుంటారు. సో అలాంటి ఏం కాదు. స్కాన్ ఇమేజ్ అంటే జస్ట్ మీరు ఒక నార్మల్గా ఒక పిక్చర్ తీసుకోండి, మీ యొక్క ఫోన్లో జస్ట్ మీరు ఒక వైట్ పేపర్ మీద పెన్తో సైన్ చేసి ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోని మీ యొక్క మెయిల్లో అటాచ్ చేయాలి. ఇలాగే ఫోటో కూడా అంతే, మీకు ఆల్రెడీ ఇన్ కేస్ మీ దగ్గర డిజిటల్ ఫోటో ఉంటే కనుక సో ఆ ఫోటోని మీరు స్కాన్ చేయండి, మీ యొక్క ఫోన్ ద్వారానో లేకపోతే మీ దగ్గరలో ఉన్న నెట్ షాప్కి వెళ్ళి ఆ ఒక ఫోన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అది క్లియర్గా ఉంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ క్లియర్గా లేకపోయినా సరే అప్పుడప్పుడు రిజెక్షన్ జరుగుతానికి ఆస్కారాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మీ యొక్క క్లియర్ డాక్యుమెంట్ని మీరు అటాచ్ చేసి పంపండి. సో ఇక్కడ ఏదైతే కేటగిరీ 1 ఉందో, సో మళ్ళీ చెప్తున్నాను, కేటగిరీ 1 ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెయిన్గా కరెక్షన్స్ క్యాండిడేట్ ద్వారా అవ్వవు. సో ఖచ్చితంగా మీరు మెయిల్ అయితే చేయాలి. ఏదైతే ఈ కేటగిరీ 1లో మిస్టేక్స్ చేస్తున్నారో మీరు, ఇన్కేస్ వీటిలో మిస్టేక్ లేదంటే కనుక సో మీకు మెయిల్ చేయాల్సిన పని ఉండదు. సో మీరు కేటగిరీ 2 కిందకు వస్తారు. సో ఇప్పుడు కేటగిరీ 2 అంటే ఏంటంటే, ఇక్కడ క్యాండిడేట్ కరెక్షన్ చేసుకోగలుగుతారు. సో అది కూడా ఎప్పుడంటే 15/5/2024 అండ్ 16/5/2024 ఈ ఒక టైం స్పాన్లోనే మీ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఇక్కడే ఒక కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ చేస్తారు వీళ్ళు. అక్కడ ఆ ట్యాబ్లో మీరు క్లిక్ చేసి కరెక్షన్ అయితే చేసుకోవడానికి సింపుల్గా ఒక ఆప్షన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఆ టైంలో మీరు కరెక్షన్స్ అయితే చేసుకోగలుగుతారు. సో ఇక్కడ ఏమేమి కరెక్షన్స్ చేసుకోగలుగుతారంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో ఈ డీటెయిల్స్లో మీరు ఏమన్నా కరెక్ట్ చేసుకోవాలంటే కనుక మీరు ఈ 15th అండ్ 16th ఈ డేస్లోనే మీరు కరెక్షన్స్ అయితే చేసుకోగలుగుతారు. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఇది వచ్చేసి కేటగిరీ 1కి అండ్ కేటగిరీ 2 ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కేటగిరీ 1 ఎవరు చేసుకోవాలి, కేటగిరీ 2 ఎవరు చేసుకోవాలి. సో కేటగిరీ 2 వాళ్ళు ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాల్సిందే. కేటగిరీ 1 ఉన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఎంత వీలైతే అంత తొందరగా మీరైతే మెయిల్ చేయండి. సో చాలామంది అడుగుతారు, సార్ మెయిల్ ఏం చేయాలి, అసలు ఫార్మాట్ ఏంటి అని అడుగుతుంటారు. సో దాని గురించి నేను ఆల్రెడీ నా అఫీషియల్ వెబ్సైట్లో నేను ఆల్రెడీ మెయిల్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో మీరు ఏంటంటే జస్ట్ ఏపీ పీజీఈ సెట్ ట్రయల్ విజిట్స్ అని చెప్పి మీరు ఎంటర్ చేస్తే ఫస్ట్ కనిపిస్తే ఈ వెబ్సైట్ మీదకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్లో నేను ఒక మెయిల్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిల్ ఫార్మాట్లో మీరు చూసుకోవచ్చు, డీటెయిల్గా నేను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుంది ఇది ఒక మెయిల్ ఫార్మాట్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, కింద కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మెయిన్లీ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది మీకు ఎప్పుడు సబ్మిట్ చేశారు, మీ యొక్క డేట్ ఆఫ్ సబ్మిషన్, మీ అప్లికేషన్ ఎప్పుడు సబ్మిట్ చేశారు దాని ఒక డేట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మీ ఇష్యూ ఏంటి. సో ఇక్కడ మిస్టేక్ మీరు ఏం చేశారు, కేటగిరీ 1లో ఏదైతే మిస్టేక్స్ చూపించాను కదా, ఆ మిస్టేక్స్లో మీరు ఏ మిస్టేక్ చేశారు, సో ఆ మిస్టేక్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదైతే ఇక్కడ నేను బాక్స్లో పెట్టాను కదా, ఇక్కడ మీరు ఎంటర్ చేసి దానికి రిలేటెడ్గా డాక్యుమెంట్ ఏదైతే చూపించారో అక్కడ ఇన్ కేస్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అక్కడ ఎస్ఎస్సి మార్క్ మెమోని అప్లోడ్ చేయాలి. సో అట్లా మీరు ఏది అటాచ్ చేస్తున్నారో సో జస్ట్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ కింద పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని మీరు ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ నేను ఎక్స్ఎక్స్ అని పెట్టాను. సో ఇక్కడ మీరు దాని ద్వారా మీ యొక్క ఒరిజినల్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ కింద ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసి సో ఈ యొక్క మెయిల్ని మీరు డ్రాఫ్ట్ చేయండి. ఏదైతే మెయిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందో హెల్ప్ డెస్క్ appgeset@apsch.org ఈ యొక్క మెయిల్కి మీరు మెయిల్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి మీ ఫార్మాట్ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్కేస్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఇన్కేస్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, డెఫినెట్లీ మీకు 100% నా తరఫు నుంచి అయితే మీకు హెల్ప్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాత్రం.